కనిగిరిలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక కొత్త విధానానికి తాను శ్రీకారం చుట్టానని వెల్లడించారు. తనతో సహా ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు అందరిపైన ప్రజాభిప్రాయం తీసుకుంటానని తెలిపారు. నేను బాగా పనిచేస్తున్నానా, మీకు అందుబాటులో ఉంటున్నానా, నేను మీ ఎమ్మెల్యేగా ఉండాలో వద్దో చెప్పండి అంటూ నా నియోజకవర్గ ప్రజలకు ఒక IVRS సందేశం పంపించి అభిప్రాయాలు సేకరిస్తున్నానని వివరించారు. అందరికీ సామాజిక న్యాయం జరగాలి. ఆ సామాజిక న్యాయం కోసం నేను ముందుకు వస్తాను. మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా తెలియచేయండి. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటాం. మెరుగైన నాయకత్వాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ధైర్యం ఉందా లేదా? కేసులకు భయపడతారా మీరు? సైకోకు భయపడతారా మీరు? ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త, ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాత బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు, అది వాస్తవం. ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరా అని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2002 అంటే 21 సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. నేను చిన్నప్పుడు చూసా, ఎద్దులే సర్వస్వం. అప్పుడు ఈ యొక్క కారులు లేవు, విమానాలు ఇన్ని లేవు, కరెంటు కూడా లేదు. ఎద్దులతోనే మడకలు దున్నాలి, దుక్కి చేయాలి, ఎద్దులతోనే కప్పిలు తీయాలంటే నీళ్లు పైకి తీయాలి. అలాంటి ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి, రవాణా. ఎక్కడికి పోవాలన్నా, మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు. అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కార్లు వచ్చాయి, డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి. కారులో డ్రైవర్ కూడా అవసరంలా, కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది.